హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనం వాకింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో, వాకింగ్ ఎందుకు వెళ్తున్నానంటే చెప్తాను. సో, మేము రైట్ మూవ్‌లో ఒక వెబ్‌సైట్‌లో ఒక ప్రాపర్టీని చూసామనమాట. సో, ఇక్కడ ఎలాగో పార్ట్ టైమ్ జాబ్‌కి చాలా దూరం అవుతుందని చెప్పేసి లండన్ నుండి కొంచెం మూవ్ అవుదామని చెప్పేసి అయితే అనుకున్నామనమాట నేను నా ఫ్రెండ్. సో, మేము రైట్ మూవ్‌లో ఒక ప్రాపర్టీ చూసాం. అతను ఏజెంట్‌తో మాట్లాడామనమాట. సో, ఇప్పుడు వ్యూవింగ్‌కైతే అతను టైమ్ ఇచ్చాడు నాకు. సో, ఈ టైంలో వచ్చి చూసుకోవచ్చు అని చెప్పేసి చూసుకొని, దాని తర్వాత మనకు నచ్చితే మన ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసి, మనకు ఒకవేళ నచ్చిందనిపిస్తే వాళ్ళతో చేసి మాట్లాడుకోవచ్చనమాట. సో, ఇప్పుడైతే నేను ఆ వ్యూవింగ్ అయితే వెళ్ళబోతున్నాను. ఇది ఆల్మోస్ట్‌గా 1 ½ అవర్ అయితే జర్నీ ఉండబోతుందనమాట ట్రైన్‌లోనే. సో, లెట్స్ గో. సో, ఇప్పుడు ఇంటి నుండి బయటకొచ్చాననమాట. సో, ఈరోజు వెదర్ అయితే కొంచెం కూల్‌గానే ఉంది. వర్షం పడుతుంది లైట్‌గా. మనకి జాకెట్ కూడా వేసుకొని వచ్చానమాట బయటికి. సో సో ఇప్పుడైతే మనం పట్నీ స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో వెళ్దాం ముందుకి. ఇప్పుడైతే పట్నీ స్టేషన్కి అయితే వచ్చాను అనమాట. ట్రైన్ స్టేషన్ ఇంకొక 2 మినిట్స్లో ట్రైన్ అయితే రాబోతుంది. సో ఇక్కడ నుండి క్లాపన్ జంక్షన్ అనమాట. జస్ట్ 4 మినిట్స్ ట్రైన్లో. సో ఇక్కడ నుండి 4 మినిట్స్. సో అక్కడ నుండి మళ్ళీ ఇంకొక 21 మినిట్స్ అయితే జర్నీ ఉండబోతుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ వాక్ అయితే ఉండబోతుంది. సో వాటర్ వెళ్ళే ట్రైన్ వస్తే ఇటు నుండి అయితే వస్తుంది అనమాట. ఇటు నుండి సో ఇంకొక 2 నిమిషాలు అయితే ట్రైన్ ఉంది. ఇప్పుడైతే క్లాపం జంక్షన్లో దిగాను అన్నమాట. ఇదొక పెద్ద జంక్షన్ లాంటిది. సో ఇక్కడ చాలా ట్రైన్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి వేరే డెస్టినేషన్కి అయితే వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ నుండి నేను ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో దిగాను. ఇక్కడ నుండి 9కి వెళ్ళాలి. 9 నుండి వాకింగ్ వెళ్ళే ట్రైన్ అయితే పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ముందుకు వెళ్దాం. చాలా పెద్ద జంక్షన్ అది. ఇదంతా ఓవరాల్గా చూసుకోవచ్చు. ట్రైన్స్ ఏమి చాలా ఉన్నాయి అన్నమాట పక్క. సో అది ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే వచ్చామన్నమాట. ఇది క్లాపం జంక్షన్. చూసుకోవచ్చు ట్రైన్స్ ఎలా ఉన్నాయి వెనకాల. సో ఇక్కడ నుండి చాలా అంటే చాలా డెస్టినేషన్ వరకు అయితే చేంజ్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో పెద్ద జంక్షన్ అనమాట. చూసుకోవచ్చు వెనక మన ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ నుండి కదా వెళ్ళేది. ఇక్కడ నుండి ఒక 20 మినిట్స్ అయితే వాకుండా ఎస్ సో 20 మినిట్స్ అయితే జర్నీ ఉండబోతుంది. ఇక్కడ నుండి చూసుకోవచ్చు. అక్కడ నుండి మళ్ళీ ఒక 20 మినిట్స్ అయితే వాక్ అయితే ఉండబోతుంది. ట్రైన్స్ అయితే వస్తాయి అనమాట. సో వెళ్ళాలైనా మళ్ళీ దగ్గర అని చెప్తున్నారు. సో అది ట్రైన్లో వచ్చాను అనమాట. ట్రైన్లో వెళ్తున్నాను. ఇప్పుడైతే వాకింగ్ స్టేషన్ దగ్గర నుండి ఒక 20 మినిట్స్ వాక్ అని చెప్పా కదా. సో లోపలికి అయితే వచ్చేసాను అనమాట. సో మనం వెళ్ళే దారిలో అయితే చిన్న పార్క్ అయితే ఒకటి ఉంది. ఇది వాకింగ్ పార్ట్ అంటారంట దీన్ని. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అంత గ్రీనరీగా. వచ్చే దగ్గర నుండి కూడా చాలా గ్రీనరీగానే ఉంది ఈ లొకేషన్ అంతా, వాకింగ్ అంతా. ఇంకా నేను కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇంకొక 10 మినిట్స్ వాక్ అయితే ముందుకు వెళ్ళాలి. సో ఇదంతా పార్క్ అనమాట. ఇదంతా వాకింగ్ చేయడానికి వస్తారు. సో ఎక్కడ చూసినా కానీ ఏ పట్నీ స్టేషన్కి పట్నీ కానీ ఇంకా వేరే వేరేది రిచ్మండ్ సంథింగ్ ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా అయితే ఒక పార్క్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్న లొకేషన్లో అన్ని పావురాలు, పక్షులు, ఇక్కడ చుట్టూ చెట్లు ఇవంతా చాలా బాగుంది. ఇంకా నాకు కొంచెం టైం ఉంది అక్కడ వెళ్ళడానికి. సో ఇక్కడ ఒక చిన్న వంతెనలాగా కూడా ఉందన్నమాట అటు వెళ్ళడానికి. సో అటైతే ముందుకు వెళ్దాం మనం. ఎలా ఉందో చూపిస్తాను పార్క్ మీకు. ఒకవేళ ఇప్పుడు చూసే ఇల్లు ఓకే అయితే మేబీ ఇటే రావచ్చు. ఇంతకుముందు పట్నీ బ్రిడ్జ్ మనం ఎప్పుడైతే కొంచెం రిలాక్స్ అనుకుంటాం అటు వెళ్తాం అనుకుంటున్నాం. సో అటు అయితే వెళ్ళవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇటు వచ్చాం. సో చూడాలి. ఇక్కడ కూడా చిన్న చెరువాలుగా ఉందన్నమాట పక్కన. మేబీ ఈ ఇల్లు ఓకే అయితే ఇక్కడికే రావాల్సి వస్తుంది. మేబీ హాలిడేస్ ఉన్న రోజు కానీ అట్లా సరదాగా తిరగటానికి, బయట తిరగటానికి కానీ. సో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే నాకు ఇంతవరకు ఏం కనిపించలేదు. బస్ స్టేషన్ కానీ ఇంకా వేరే స్టేషన్ ఏం కానీ. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ సైకిల్స్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ. వాక్ ఇక్కడ నుండి 20 మినిట్స్ వాకింగ్ స్టేషన్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడాలి, ముందుకెళ్ళి చూడాలి ఇంకెలా ఉందన్నది. ఇక్కడ పక్కనే ఒక చిన్న చెరువు లాంటిది ఉందన్నమాట. ఇక్కడ ముందు కూడా ఏదో ఉంది కానీ దీన్ని క్లోజ్ చేశారు. అదేంటో తెలియదు మరి. ఓకే, స్కేట్ పార్క్ అంట. కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చిన్న కాలువ అయితే ఫ్లో అవుతుంది పక్కన సైడ్. ఇంకా ముందు ఏదో ఉంది అది. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అక్కడ ఒక చెట్టు ఉంది మంచిగా. అది ఇటు
కూడా వెళ్ళొచ్చు ఇంకా. సో ఇది సెంటర్ పాయింట్ అనుకుంటా. అక్కడ కూర్చోడానికి అయితే ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ అలాగా ఇక్కడ జిమ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మార్నింగ్ వచ్చేసి ఇక్కడ చేసుకోవడానికి ఉన్నాయి అనమాట. మనకి ఇది మన ఖమ్మంలో పార్క్ ఉంటుంది కదా, సో సేమ్ అలానే అనమాట ఇక్కడ కూడా. ఇంకా ముందు కొన్ని షోయింగ్ చెట్లు, సో కొన్ని ఎంట్రన్స్కి కొన్ని ఫోటో తీసుకోవడానికి కూడా అలా కూడా ఉన్నాయన్నమాట ముందు. చెట్లు చాలా బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మన లొకేషన్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇదంతా మొత్తం గ్రీనరీగా ఉంది, చూసుకోవచ్చు. ఇదంతా ఈ మనిషి వాక్ అయితే అసలు ఏం లేదు ప్రస్తుతానికి అయితే. జస్ట్ సైక్లింగ్ అయితే ఇక్కడ కొన్ని అడుగులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అదంతా పక్కన స్కూల్ అయితే ఉంది, చిన్నపిల్లల స్కూల్. మేబీ ఇంకొక రూట్ ఉండొచ్చు దీనికి. ఇదే రూట్ కాదు, మేబీ ఇది దగ్గరని గూగుల్ మ్యాప్స్ అయితే అయితే తీసుకొచ్చాయి అనమాట. మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసాను. ఇంకొక 2 నిమిషాలు అయితే వాక్లో వెళ్ళిపోతాను. కాకపోతే ఇది ఒక చెట్ల నుండి రావాల్సి వస్తుంది అనమాట. మేబీ ఇంకా ఏదైనా మెయిన్ రోడ్ ఉంది, వెళ్ళేటప్పుడు అయితే చూసుకుని వెళ్ళాలన్నమాట అది. సో ప్రస్తుతానికి ఇంకా ఓవరాల్గా అయితే మనం డెస్టినేషన్ మీద వచ్చామన్నమాట. సో చూడాలి రూమ్ ఎలా ఉంది. సో అతనికి కాల్ చేసి, ఏజెంట్కి కాల్ చేసి రూమ్ చూసేసి బయలుదేరాలన్నమాట. సో మొత్తానికైతే ప్రాపర్టీ అయితే చూసేసాను అనమాట. అది 2 బెడ్ ఫ్లాట్, చాలా బాగుంది. రెంట్ కూడా 1500 చెప్పారనమాట. సో ఓకే, రెంట్ కూడా అఫోర్డబులే. ఒకసారి ఇంటికి వెళ్ళేసి డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఓకే అనేది చెప్పాలన్నమాట. ఒకవేళ మా ఫ్రెండ్ ఏమన్నాడో కనుక్కోవాలి. సో అతను కూడా కనుక్కొని అతను ఓకే అంటే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతున్నమాట. సో ఈ రోజుతో అయితే వ్యూ ఇలా ముగిసిపోయింది. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.